ఈరోజు బీన్స్ కాయలు, టమాటాలు, కొంచెం చికెన్ ముక్కలండి వేసేసి కచ్చపచ్చ మసాలా అన్నమాట. ఫ్రై చేయను, జస్ట్ అట్లా అన్నీ కలిపేసి ఒక్క నిమిషం అట్లా ఫ్రై లాగా చేసి ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను. చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేస్తే. ఈ కచ్చపచ్చ మసాలాతో ఈ విధంగా చేసుకుని తిన్నామంటే నిజంగా ప్రతి ఒక్కటి ఫ్రై చేసి 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 వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కూడా కచ్చపచ్చ మసాలా వేసుకుని చేస్తే మంచి రుచికరంగా ఉంటుంది. ఇంకా చూపిస్తాం. కచ్చపచ్చ ఇది చికెను, కచ్చపచ్చ మసాలా అన్నమాట. చికెన్, ఆ తర్వాత చూడు పసుపు, కొంచెము కొత్తిమీర వేసాను. ఇంకా ఆయిల్ వేస్తానండి. పచ్చపచ్చ మసాలా కచ్చపచ్చ మసాలా అండి. అన్నీ అప్పటికప్పుడు వేసుకుంటూ పోవాలి. కొద్దిగా దాంట్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనము అన్నిటినీ. కచ్చపచ్చ మసాలాతో ఈ విధంగానే ఉంటుంది, అయిపోతుంది. మంచి రుచిగా ఉంటాయి. దగ్గు వచ్చేస్తుంది మసాలా ఘాటుకి. బాగా ఉడికిపోయినాయండి, బాగా ఉడికిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. కచ్చపచ్చ మసాలాతో బీన్స్ కాయలు ఎంత చక్కగా ఉడికిపోయినాయో. మంచి రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.